హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం స్టాటిస్టిక్స్లో డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటిది, అలాగే ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టాటిస్టిక్స్ అంటే ఏంటో చూద్దాం. సో బేసికల్గా స్టాటిస్టిక్స్ అంటే కలెక్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. సో మనం ఏదైనా ఒక డేటాని కలెక్ట్ చేసుకున్నాక ఆ డేటా మనకు ఏం చెప్తుంది, ఆ డేటా నుండి మనం ఏం తెలుసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనం స్టాటిస్టిక్స్ టెక్నిక్స్ యూస్ చేసుకొని తెలుసుకోవచ్చు. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అలాగే టెలిగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ వీడియో రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి లేదా టెలిగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను ఇన్స్టాగ్రామ్ అలాగే టెలిగ్రామ్ యొక్క లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మనం డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ సమ్మరైజింగ్ డేటా. సో దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే డేటా గురించి మాట్లాడుకోవడం. లైక్ ఈ డేటాలో మనకు మీన్ ఎంత ఉంది, మీడియన్ ఎంత ఉంది, వేరియన్స్ ఎంత ఉంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేయడమే మనకు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. డిస్క్రైబింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ డేటా సెట్. సో మనం ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ని డిస్క్రైబ్ చేస్తామంటే మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, స్క్యూనెస్ ఆఫ్ ద డేటా సెట్, జెడ్ స్కోర్. సో ఇవన్నీ కూడా మనకు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో పార్ట్. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో సపోజ్ మనం ఏదైనా ఒక డేటా సెట్ యొక్క మీన్ కనుక్కోవాలనుకుంటే మనం జస్ట్ శాంపిల్ మీన్ కనుక్కొని ఇదే మన డేటా సెట్ యొక్క మీన్ అని మాత్రం చెప్పాము. సో ఓవరాల్గా పాపులేషన్ యొక్క మీన్ అయితే కనుక్కుంటాం ఇఫ్ పాసిబుల్. అంతేగాని శాంపిల్ మీన్ కనుక్కొని దాన్ని మనం మన పాపులేషన్ మీన్కి జనరలైజ్ చేసుకోము. సో ఇది బేసికల్గా డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. సో ఆ శాంపుల్ పాపులేషన్ అంటే ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో నేను ఆ శాంపుల్ పాపులేషన్ కాన్సెప్ట్ ఎందుకు తీసినానంటే అది మనకు ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్లో యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ముందే చెప్తున్నా. సో డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే మనం డేటాని సమ్మరైజ్ చేసుకోగలం. సో ఎలా అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మీన్, మీడియన్, మోడ్ అవి క్యాలిక్యులేట్ చేసుకుంటామని. అలాగే మనం ఇక్కడ హిస్టోగ్రామ్స్, బార్ ప్లాట్స్ ఇవన్నీ కూడా డ్రా చేసుకొని చెప్తాం. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ కన్సిస్ట్ ఆఫ్ యూజింగ్ డేటా యూ హ్యావ్ కలెక్టెడ్ టు ఫార్మ్ కన్క్లూషన్. సో దీన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలనుకుంటే యూజింగ్ ఫీచర్స్ ఆఫ్ ద డేటా సెట్ టు మేక్ క్లెయిమ్స్ అబౌట్ ద పాపులేషన్. సో ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్లో మనం ఏం చేస్తామంటే ఓవరాల్ డేటా తీసుకోకుండా జస్ట్ మనం శాంపుల్ ఆఫ్ ఎ డేటా సెట్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అలా క్యాలిక్యులేట్ చేసింది మనం ఓవరాల్ డేటాకి మనం జనరలైజ్ చేసుకుంటాం. సో ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే పీ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు హైపోథసిస్ టెస్టింగ్లో అయితే వస్తుంది అది. అలాగే సెంట్రల్ లిమిట్ థీరం అంటే ఏంటిది. సో సెంట్రల్ లిమిట్ థీరం మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ అంటే ఏంటిది. సో ఇవన్నీ కూడా మనకు ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్లో తెలుసుకుంటాం. సో సింపుల్గా మనకు ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే ఓవరాల్ పాపులేషన్ డేటా తీసుకోకుండా జస్ట్ శాంపుల్ ఆఫ్ ఎ డేటా తీసుకొని దానికి ఏదైనా మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ వచ్చిన వాల్యూని మనం పాపులేషన్ డేటాకి జనరలైజ్ చేసుకుంటాం. సో ఇది ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఒక క్లారిటీ వస్తుంది ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఎప్పుడు యూస్ చేస్తాం, అలాగే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఎప్పుడు యూస్ చేస్తామని. సో ఇది మన ఎగ్జాంపుల్. Let's say there are 20 statistics classes at your university and you have collected the ages of all the students in one class. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక యూనివర్సిటీలో మనకు 20 క్లాసెస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏం చేసిందంటే మా క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకున్నా, అంటే వాళ్ళ ఏజ్ ఎంత అని చెప్పేసి. సో ఇది మన ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరి యొక్క ఏజెస్ ఇవన్నీ కూడా 19, 21, 18, 18, 34, 30. సో ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క ఏజ్. సో ఇక్కడ మనకు డిస్క్రిప్టివ్ స్టాట్స్ ఎలా పనిచేస్తుంది అంటే వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఏజ్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ యువర్ స్టాటిస్టిక్స్ క్లాస్. సో మోస్ట్ కామన్ ఏజ్ అంటే ఏంటిది, మోడ్. సో మనకు మోడ్ ఆఫ్ ద డేటా ఏంటిది. సో మోడ్ ఇస్ నథింగ్ బట్ ఏ ఏజ్ ఎక్కువ సార్లు వచ్చిందని చెప్పేసి. సో ఇక్కడ మనకు 18 అయితే 2 టైమ్స్ వచ్చింది, 3 టైమ్స్ వచ్చింది. సో మనకు దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 18. సో డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ నథింగ్ బట్ సమ్మరైజింగ్ ద డేటా ఆర్ డిస్క్రైబింగ్ అబౌట్ ద డేటా. అండ్ మనకు నెక్స్ట్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. సో ఆర్ ద ఏజెస్ ఆఫ్ ద స్టూడెంట్
in this classroom similar to what you would expect in a normal statistics class at this university. సో ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్లో మనకి ఎలాంటి క్వశ్చన్ వచ్చిందంటే, సో ఈ పర్టికులర్ క్లాస్ రూమ్లో తీసుకున్న ఏజెస్ అన్నీ కూడా వేరే క్లాస్కి సిమిలర్గా ఉంటాయో లేదా అని చెప్పేసి. సో ఇక్కడ మన డేటా యొక్క డిస్ట్రిబ్యూషన్ని డ్రా చేసుకొని రెండు డిస్ట్రిబ్యూషన్స్ యొక్క షేప్ సిమిలర్ ఉంటే అప్పుడు మనం చెప్పొచ్చు రెండు క్లాసులలో కూడా స్టూడెంట్ యొక్క ఏజ్ సిమిలర్ ఉందని. సో ఇదైతే చిన్న ఇంట్రడక్షన్ స్టాటిస్టిక్స్కి. సో నెక్స్ట్ వీడియోలో మనం పాపులేషన్ అంటే ఏంటిది, శాంపుల్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.